ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా వెనిజులాను టార్గెట్ చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను లొంగదీసుకుంది. అనంతరం ఫిబ్రవరి 28న ఇరాన్పై దాడి చేసి అగ్ర నేతలందరినీ అంతమొందించింది. హార్ముజ్ను దిగ్బంధించి ఇరాన్ను ముప్పతిప్పలు పెడుతోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా మరొక దేశాన్ని టార్గెట్ చేసింది. ఇప్పుడు స్పాట్ ఫిక్స్ చేసింది. లేటెస్ట్గా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకోబోతున్నామని, ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలో ఆపరేషన్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. తక్షణమే క్యూబా నాయకత్వం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అమెరికా త్వరలో క్యూబాను ఆక్రమించుకుంటుందని ట్రంప్ అన్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచెస్లోని ఫోరం క్లబ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమానికి హాజరైన మాజీ ప్రతినిధి డాన్ మైకాను ఉద్దేశించి ట్రంప్ ఈ విషయాన్ని లేవనెత్తారు.